హలో మామస్! రష్మిక చేసిన తెలుగు సినిమాల్లో హిట్లెన్నో తెలుసా? 2018లో నాగశౌర్యకి జోడీగా నటించిన 'చలో' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన రష్మిక మందాన తొలి సినిమాతోనే విజయాన్నందుకుంది. అదే ఏడాది విజయ్ దేవరకొండకి జోడీగా రొమాంటిక్ కామెడీ 'గీతా గోవిందం' సినిమా చేసింది. ఇది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తర్వాత నానికి జోడీగా 'దేవదాసు' అనే యాక్షన్ కామెడీ చిత్రంలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. 2019లో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం 'డియర్ కామ్రేడ్'తో మరోసారి విజయ్ దేవరకొండ సరసన కనిపించింది. ఇది యావరేజ్ అయ్యింది. 2020లో మహేష్ బాబుకి జోడీగా యాక్షన్ కామెడీ ఫిల్మ్ 'సరిలేరు నీకెవ్వరు'లో నటించింది. ఇది ఆ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. 2020లో యంగ్ హీరో నితిన్ సరసన రొమాంటిక్ యాక్షన్ కామెడీ సినిమా 'భీష్మ'లో కథానాయికగా చేసింది ఈ వయ్యారి భామ. ఈ సినిమా కూడా హిట్. 2021లో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్‌గా 'పుష్ప ది రైజ్' చేసింది. ఇది పాన్ ఇండియా హిట్ కావడంతో నేషనల్ క్రష్ స్టేటస్‌ను తెచ్చుకుంది. 2022లో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో శర్వానంద్ సరసన నటించి మెప్పించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏవరేజ్ అనిపించింది. 2022లో హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా 'సీతారామంలో' ఆఫ్రీన్ అనే కీలక పాత్రలో నటించి బ్లాక్ బస్టర్ కొట్టింది. 2024లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న 'పుష్ప 2 ద రూల్' సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్', అలాగే విజయ్ దేవరకొండతో మరో సినిమా చేస్తుంది. ఈమె నటించిన 'కుబేరా' మూవీ జూన్ 20న విడుదల కానుంది.